ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ఈరోజు వార్తలు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. అక్కడి సౌకర్యాలను రికార్డులను పరిశీలించారు. ఏసీబీ డీఎస్పీ ఉదయరెడ్డి సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు మహాత్మాగాంధీ గురుకుల పాఠశాలలో దాడులు నిర్వహించారు. హాస్టల్లో నెలకొన్న వసతులపై ఆరా తీస్తూ రికార్డులను పరిశీలించారు. ఏసీపీ అధికారులతో పాటు ఫుడ్ సేఫ్టీ మరియు లీగల్ మెట్రాలజీ అధికారులు మూకుమ్మడిగా దాడులు చేపట్టారు. విద్యార్థులకు ఎటువంటి భోజనం అందిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. అలాగే కిచెన్ లో నిల్వ ఉంచిన పదార్థాలని వస్తువులను పరిశీలించారు. మరోవైపు విద్యార్థుల సంఖ్య, వారికి అందిస్తున్న భోజన వివరాలకు సంబంధించిన రికార్డులను పూర్తి స్థాయిలో సుమారు 3 గంటల పాటు పరిశీలించారు. నిన్నటి రోజు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని, అలాగే గురుకుల పాఠశాలల్లో నెలకొన్న అసౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించినట్లు తెలుస్తోంది. తంగలపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు నేరల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిఎం&హెచ్ఓ వసంతరావు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. తంగలపల్లి మరియు నేరేల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జిల్లా వైద్యాధికారి వసంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. సమయపాలనపై ఆరా తీశారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడుగు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, విషపూరిత జ్వరాలు ప్రబలకుండా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు అవగాహన కలిగించడం జరిగిందని తెలిపారు. అలాగే గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసూతి చికిత్సలు చేయించుకోవాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సబ్ సెంటర్లో రోగులకు అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచడం జరిగిందని, ప్రభుత్వ ఆరోగ్య సేవలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ స్నేహ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుతం సీజనల్ డిసీజ్ కోసం వస్తే ఇప్పటి వరకు 16 డెంగ్యూ కేసులు, ఒక మలేరియా కేసు నిర్ధారించడం జరిగింది. 16 కూడాను దానిలో ఒక 4 పేషెంట్లనే సివిల్ హాస్పిటల్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. తర్వాత మిగతా 12 మంది కూడాను ఇంటి వద్దనే ఉండి ట్రీట్మెంట్ చేయించుకున్నారు. దానికి మా డాక్టర్స్ అయితేనేమి, పారామెడికల్ సిబ్బంది అయితేనేమి సలహాలు తీసుకున్నారు. మన ప్రస్తుత గవర్నమెంట్లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం కూడా అయింది. నేను అనుకుంటాను మా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కోసమే మా గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టినట్టుంది ఈ కార్యక్రమం. సో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఊరు, ప్రతి వాడ, ప్రతి గల్లీ, ప్రతి సబ్ సెంటర్, ప్రతి హ్యామ్లెట్ అన్నీ కూడాను నీట్గా మోరీలు అయితేనేమి, ఉబ్బుడు గుంతలను పోల్చడం అయితేనేమి, గమ్ముజా ఫిష్ చేయడం అయితేనేమి, యాంటీ లార్వల్ స్ప్రేయింగ్ అయితేనేమి, డీవాటరింగ్ అయితేనేమి, ఇవన్నీ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది గత వారం రోజుల్లో కూడాను. మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మనకైతే మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈవెన్ నిన్ననే మాకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గారు డాక్టర్ రవీంద్ర నాయక్ గారు కూడాను జూమ్లో రివ్యూ తీసుకోవడం జరిగింది. సో బాగానే సార్ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి ఫీవర్ కేసెస్ చాలా తక్కువగా ఉండి జిల్లా మంచిగా ఉందని చెప్పేసి అప్రిషియేట్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనకి ఈ మెటర్నెట్ డెలివరీస్ కిందకు వస్తే ఇప్పుడు ఈ మంత్లో మనకి డెలివరీస్ మొత్తం ఇప్పటి వరకు 127 యాంటీనాటల్ డెలివరీ ప్రెగ్నెన్సీస్ ఉండే. ఇప్పటివరకు 74 ఏమో గవర్నమెంట్లో చేశారు, 53 ప్రైవేట్ హాస్పిటల్లో చేశారు. ఈ మంత్ కూడా 34 డెలివరీస్ మనకు టార్గెట్ ఉన్నాయి. ప్రతి ఒక్కరిని కూడాను వేములవాడలో ఇప్పుడు మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సిరిసిల్ల ఉంది. ఇటు వేములవాడలో DCHS డాక్టర్ పెంచలయ్య గారు ఉన్నారు, ఆయన జనరల్ సర్జన్, ప్లస్ గైనకాలజిస్ట్ డాక్టర్ సంజయ్ అన్స్ ఉన్నారు. 24 గంటల్లో మనకి డెలివరీ సదుపాయం మనకి సిరిసిల్ల GGH హాస్పిటల్ అయితేనేమి, ఇటు వేములవాడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అక్కడైతేనేమి, ఏరియా హాస్పిటల్ అయితేనేమి, ఇక్కడ 2 దగ్గరలు కూడా జరుగుతాయి. కాబట్టి నేను అడిగేది అంటే ప్రతి ఒక్క ప్రైమరీ హెల్త్ సెంటర్ హాస్పిటల్స్ కరీంనగర్, సిరిసిల్ల మోటివేట్ టు వేములవాడ ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చి అక్కడ ప్రసూతి నార్మల్ అయితే నార్మల్, ఆపరేషన్ అయితే ఆపరేషన్ చేయించాలని కోరుతున్నా. అయితే ఈరోజు నేరేల PSC, తంగలపల్లి PSC 2 PSCలు సబ్ సెంటర్స్ అన్నీ కూడాను ఇన్స్పెక్షన్ జరిగింది. ఇద్దరు డాక్టర్లు కూడాను చక్కగా పనిచేస్తున్నారు. నేరేళ్ళు అయితేనేమి
నేరెళ్ళ డాక్టర్ రేఖ జిందం రేఖ అమ్మాయి, ఇక్కడైతే డాక్టర్ స్నేహ, ఇద్దరు కూడా చక్కగా పనిచేస్తున్నారు. అన్ని పేషెంట్స్ దగ్గర ఉన్నప్పుడు కంప్లైంట్స్ కూడా ఏం లేవు. వస్తువులు కూడా అన్ని లేబర్ రూమ్ అయితేనేమి, స్టోర్ డ్రగ్ అయితేనేమి, ఇంజక్షన్ రూమ్స్, ఐఎల్ఆర్ డీప్ ఫ్రీజర్ ఇవన్నీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అంతా చక్కగా ఉందని చెప్పేసి తెలియజేస్తుంది. మధ్యాహ్న భోజన పథకాన్ని హరిరామ హరేకృష్ణ ఫౌండేషన్ కు అప్పగించే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ వేతనాలు మరియు పెండింగ్ కోడిగుడ్ల బిల్లులు, పెరిగిన వేతనాలు, ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా సౌకర్యం ఇలాంటి షరతులు లేకుండా 2 లక్షల వరకు బ్యాంకు రుణాలు, అలాగే వంట సామగ్రి ప్రభుత్వం ఉచితంగా అందించాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులకు ఆరోగ్య హెల్త్ కార్డులు, డ్రెస్ కోడ్ మరియు మధ్యాహ్న భోజన కార్మికులకు 5 లక్షల వరకు వైద్య సహాయ ఖర్చు మరియు ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయల వేతనం ఇస్తామని చెప్పి వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీని విస్మరించకుండా వెంటనే కార్మికులకు రావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించి అధికారులు వేధింపులు మానుకునే విధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా అధ్యక్షులు ఎగమాటి ఎల్లారెడ్డి, సిఐటి జిల్లా కార్యదర్శి కోడం రమణ, అలాగే మధ్యాహ్న భోజన రంగం జిల్లా కార్యదర్శి గురుచల శ్రీధర్ మరియు సిఐటి జిల్లా నాయకులు అన్నల్దాస్ గణేష్ మరియు మధ్యాహ్న భోజన కార్మికులు భొంగోడి అశోక్, నర్సయ్య, యశోధర్ రెడ్డి, ఎం బాబాయ్, నర్సవ్వ, రాధా, లక్ష్మి, ఎల్లవ్వ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై రాష్ట్ర పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మధ్యాహ్న భోజన కార్మికులు దాదాపు 25 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా వెట్టి చాకిరీ చేయించుకోవడం జరుగుతుంది. మధ్యాహ్న భోజన కార్మికులకు ఓ షెడ్లు నిర్మించడం లేదు, వాళ్ళకు వంట పాత్రలు కూడా లేని పరిస్థితి ఉన్నది. అట్లాగే బిల్లులు కూడా దాదాపు 6 నెలలు 7 నెలల నుంచి బిల్లులు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. బిల్లులు అంటే వీళ్ళే మొత్తం పెట్టుబడి కొనుకొచ్చి పిల్లలకు వంట చేసి పెట్టాలి, ఆ పాత్రలు కూడా వీళ్ళే కొనుకొచ్చే పరిస్థితి, కొనుక్కొని చేసే పరిస్థితి ఉన్నది. ఇటు కోడిగుడ్లు వీళ్ళే తేవాలి, మొత్తం వస్తువులన్నీ తెచ్చి వీళ్ళే అండి పెడితే 8 నెలల దాకా 9 నెలల దాకా బిల్లులు ఇవ్వని పరిస్థితి ఉన్నది. అట్లాగే గౌరవేతనం ఫస్ట్ 1000 రూపాయలు ఉండే, ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక 2000 ఇస్తా అని ఆ 2000 వస్తున్నాయా వస్తలేవా అనేది కూడా తెలియని పరిస్థితి ఉన్నది. ఆ వేతనం కూడా దాదాపు 4 నెలలు 5 నెలల నుంచి వేతనం ఆ 1000 వేతనము కలిపి 3000 వేతనము ఇంతవరకు కూడా వచ్చిన పాపాన పోలేదు. అట్లాగే అంగన్వాడీలకు ఇచ్చినట్టు కోడిగుడ్లు ప్రభుత్వమే సప్లై చేయాలి, సిలిండర్ ఇవ్వాలి, వంట సెట్లు నిర్మించాలి. అట్లాగే ఇప్పుడు ఈ ప్రభుత్వము రాకముందు మేము అధికారంలోకి వస్తే 10,000 వేతనం ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 8 నెలలైనా ఈ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై మొన్న అసెంబ్లీలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడని పాపాన పోయింది. ఎందుకంటే వాళ్ళు మేము టెంట్ వేసుకొని కూర్చుంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉండగా వచ్చి మా ప్రభుత్వం వస్తే మధ్యాహ్న భోజన కార్మికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాము, ఈ ప్రభుత్వం మిమ్మల్ని చిన్న చూపు చూస్తుంది, మేము వస్తే మేము మంచి సౌకర్యాలు కల్పిస్తామని గొప్పలు చెప్పి ఇప్పుడు మా ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 7 నెలల నుంచి బిల్లులు రాక పరిస్థితి, వీళ్ళు చాలని జీతాలను పిల్లలను చదువుకునే పరిస్థితి లేదు, ఆత్మహత్యల దిశగా ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. కాబట్టి మళ్ళీ ఈ వంట పనిని హరే రామ హరే కృష్ణకు అప్పచెప్పాలని కూడా ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రభుత్వము. ఎందుకంటే ఎలక్షన్ అప్పుడేమో మేము 10,000 ఇచ్చి వీళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి వీళ్ళకే బాధ్యత ఇస్తామని చెప్పిన ప్రభుత్వము ఇప్పుడు మళ్ళీ హరే రామ హరే కృష్ణ పథకాన్ని ప్రభుత్వం వాళ్ళకి అప్పచెప్పాలని చూస్తుంది ఫౌండేషన్కు. దాన్ని విరమించుకోవాలి, లేని పక్షంలో రేపు 21వ తారీఖు నాడు ఆలోపు బిల్లులు పడకపోతే ఆ ఫౌండేషన్కి ఇచ్చే నిర్ణయాన్ని విరమించుకోకపోతే రేపు పెద్ద ఎత్తున 21వ తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం చేసి ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు కూడా మేము వెనకాడమని సిఐటియు జిల్లా కమిటీ తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వంట చేస్తూ భోజనం పెడుతున్నటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేసే విధంగా, దీనిపై ఆధారపడ్డటువంటి 52,000 మంది ఉపాధిని దెబ్బతీసే విధంగా ప్రభుత్వము హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్కు ఇచ్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 10,000 గౌరవ వేతనం అందించాలని, ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు అన్ని విడుదల చేయాలని చెప్పి
వీళ్ళకి సంబంధించి అన్ని సమస్యలను పరిష్కరించాలని ఈరోజు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ CIT ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు మధ్యాహ్న భోజన కార్మికులు ఈరోజు ధర్నా చేసి కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రం అందించడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. లేకుంటే మరి ఆగస్టు 21వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు CIT ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులందరూ కూడా వేలాది మందిగా చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతూ ఉంది. మరి మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వేధించినటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రకటించినటువంటి గౌరవ వేతనాన్ని కూడా ఇవ్వకుండా వీళ్ళని మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటికీ 8 నెలల అధికారంలో వచ్చి మరి వారికి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టిన 10,000 వేతనాన్ని పట్ల ఇంతవరకు మరి ఇవ్వడం లేదు. మరి వారికి సంబంధించి మధ్యాహ్న భోజన కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి గతంలో అనేక ఆందోళనలు చేసినాము. వాళ్లకు వంట పాత్రలు ఇవ్వడం లేదు, వంట షెడ్ లేదు, సదుపాయాలు లేవు, డ్రెస్ కోడ్ లేవు, ఇలా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మరి కోడిగుడ్లకు కూడా వాళ్ళే పెట్టుబడి పెట్టి మరి విద్యార్థులకు భోజనం పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వ స్కీమ్ వర్కర్గా పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ విధానాలను మానుకొని మధ్యాహ్న భోజన పథకాన్ని హరే రామ హరే కృష్ణ మరి ఫౌండేషన్ ఇచ్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని వీళ్ళ సమస్యలు పెండింగ్ బకాయిలు అందించి సమస్యలన్నీ పరిష్కరించాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరి 21 నాడు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడతాం. అయినా కూడా సమస్య పరిష్కారం కాకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరవధిక సమ్మెకు వెళ్ళైనా సరే కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు కూడా ఈ CIT ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధుల వైద్య శిబిరాన్ని వృద్ధులు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని హోమియోపతి వైద్యురాలు శశిప్రభ తెలిపారు. ముస్తాబాద్ మండల నామపూర్ గ్రామంలో ఆయుష్ ఆధ్వర్యంలో వృద్ధులకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరంలో హోమియోపతి వైద్యులు శశిప్రభ వృద్ధులకు కీళ్ల నొప్పులు, మధుమేహం, అధిక రక్తపోటు, మలబద్ధకం, దమ్ము, దగ్గు, మూత్రపిండాలు, నరాలకు సంబంధించిన వ్యాధులపై వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వృద్ధులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యురాలు మాట్లాడుతూ వృద్ధాప్యంలో వచ్చే మధుమేహం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలపై ఉచిత పరీక్షలు చేసి వారికి మందులు అందించామన్నారు. శిబిరంకి రాని వారు ముస్తాబాద్ లోని హోమియోపతి ఆసుపత్రికి వచ్చి ఉచిత పరీక్షలు చేసుకోవచ్చని తెలిపారు. గ్రామంలోని ఆయుష్ వైద్య శిబిరంకు అధిక సంఖ్యలో వృద్ధులు పరీక్షలు చేసుకుని ఉచితంగా మందులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శశిప్రభ, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ తిరుపతి, ఫార్మసిస్ట్ రాజేష్, ప్రవీణ్, MLHP, రజిత, సౌమ్య, సిబ్బంది రమ్య, లక్ష్మయ్య, ANM షాదా, జలేంద్ర, ఆశా వర్కర్ అనిత, కవిత, గంగమ్మ, సంధ్య, విజయ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నామపూర్లో జెరియాట్రిక్ క్యాంప్ అంటే వయోవృద్ధుల కోసం అరేంజ్ చేసిన క్యాంప్ ఇక్కడ మొదలుపెట్టినాము. వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ కానీ లేదా కీళ్ళ నొప్పులు, వాళ్ళలో ఏమైనా లివర్ సంబంధిత వ్యాధులు, కిడ్నీ వ్యాధులు అట్లాంటి డిసీజ్కి హోమియోపతి మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రెగ్యులర్గా ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. వీళ్ళు అవసరం అంటే కూడా మా ముస్తాబాద్కి వస్తే కూడా అక్కడ కూడా ఉచితంగా మెడిసిన్స్ ఇస్తాము. డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ ఆయుష్ డిపార్ట్మెంట్లో అయితే మనకు జిరియాట్రిక్ క్యాంప్ అనేది తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు డిసైడ్ చేసి ప్రతి డిస్పెన్సరీలో పెట్టమని చెప్పారు. దానిలో భాగంగా ఈరోజు మనకు GHD ముస్తాబాద్లో నామాపూర్లో కండక్ట్ చేస్తున్నాము. దీనిలో ముఖ్య భాగంగా ఏంటంటే వృద్ధులకు, వయోవృద్ధులకు జాయింట్ పెయిన్స్ కానీ మనకు BP, షుగర్స్ ఇలాంటివి ఉన్న వాటికి ఇక్కడ మనం క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మిస్ అయిన పేషెంట్స్ కూడా మనకు ముస్తాబాద్ PHC ఏరియాలో GHU డిస్పెన్సరీ ఉంటుంది, అక్కడికి వచ్చి మన డాక్టర్ మేడం వాళ్ళు కూడా చూస్తారు. ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. తంగలపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల నుండి బదిలీపై వెళ్తున్న ప్రధానోపాధ్యాయులు పొన్నాల బాలరెడ్డి వీడ్కోలు ఘనంగా జరిపారు. తంగలపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల నుండి బదిలీపై వెళ్తున్న ప్రధానోపాధ్యాయులు పొన్నాల బాలరెడ్డికి విద్యార్థులు వీడ్కోలు పలికారు. పూలమాలలతో, శాలువాతో బాలరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పాఠశాల నుండి వెళ్లడం చాలా బాధగా ఉందన్నారు. ఇక్కడ ఉన్నన్ని రోజులు విద్యార్థులు కానీ, తోటి ఉపాధ్యాయులు కానీ చాలా చక్కగా ఒక ఫ్యామిలీ వలె ఉన్నామన్నారు. సార్ అంటే సారే కాదు, ఒక బ్రదర్ లాగా, ఒక ఫాదర్ లాగా ట్రీట్ చేసి మా పర్సనల్ మ్యాటర్లో కూడా మాకు అంత సలహాలు ఇచ్చారు సార్. ఎట్లా అంటే వీళ్ళు ఒక ఇక్కడ పనిచేసే టీచర్స్ అని కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే బాధపడతారో అలాంటి బాధలు లేకుండా మమ్మల్ని చూస్తున్నారు. ఒకప్పుడు
సార్ ఇప్పుడు వెళ్తుర్రు అంటే మేము ఎంత ఏడ్చినామో మాకే తెలుసు. మా మేడమ్స్ పిల్లలు ఒక్కొక్క రోజు సార్ కాల్ చేసి కూడా ఏడ్చిన రోజులు ఉన్నాయి. మాకు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. అంటే టీచింగ్ విధానం చెప్పారు, పర్సనల్గా ఉన్నారు, ప్రొఫెషనల్గా మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. సార్ వెళ్తున్నారంటే సార్ కన్ఫర్మ్ ప్రమోషన్ వచ్చినప్పటి నుండి మేము నేర్చుకుంటూనే ఉన్నాం కంటిన్యూగా. సార్ ఉన్నప్పుడు ఏ విధంగా వర్క్ చేసినామో అంతకంటే భయపడుకుంటూ ఇష్టపడుకుంటూ ఇప్పుడు చేస్తున్నాం. అప్పుడు మా సారే ఉన్నారు కదా, మా సార్ అన్ని వర్క్ చూసుకుంటారు కదా అని సార్ పైన డిపెండ్ అవ్వకుండా మేము క్లాస్లో హ్యాండిల్ చేసినాం. ఇప్పుడు అంతకన్నా స్కూల్కి ఎంత మంచి పేరు ఉందో ఆ పేరు ఎడగొట్టుకోకుండా మేమంతా హార్డ్ వర్క్ చేస్తాం. ఇప్పుడు పిల్లల విషయంలో ఇంగ్లీష్ మాట్లాడే కానీ క్లాసులు చెప్పడం కానీ సార్ ఎంత కష్టపడి పేరు తీసుకొచ్చింది స్కూల్కి కానీ మన ఊరికి కానీ పేరెంట్స్కి కానీ. ఇప్పుడు బయటకు వెళ్ళి సార్ వచ్చింది, సార్ ఎట్లా అంటే సార్ వల్ల వీవీలు అంటే సార్ మా గురించే కాదు, ఇప్పుడు మళ్ళీ మాదేం గవర్నమెంట్ టీచర్ కాదు, వీవీ అంటే బయట ఉండే వచ్చే సార్ కూడా వీవీలకు కూడా మాకు అంత రెస్పెక్ట్ ఇచ్చారు బయట. అంటే సార్ మా గురించి ఎంత చెప్తే సివిల్ కోర్టులో ఇంజెక్షన్ ఉత్తర్వుల్ని ధిక్కరిస్తూ న్యాయవాదులపై మరియు కక్షిదారులపై అక్రమ కేసులు బనాయిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల తీర్పుపైన నిరసన వ్యక్తం చేస్తూ సిరిసిల్ల వేములవాడ న్యాయవాదులు గత 13 రోజులుగా కోర్టు విధులు బహిష్కరించారు. ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో నేటి నుండి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. సిరిసిల్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీసుల వైఖరి నిరసిస్తూ జిల్లా కోర్టు ముందు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల బార్ అధ్యక్షులు దోర్నాల సంజీవరెడ్డి, వేములవాడ బార్ అధ్యక్షులు గుడిసె సదానందం మాట్లాడారు. కక్షిదారుల హక్కులు కాపాడేందుకు కక్షిదారులకు కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ ఇప్పిస్తే ఆ ఆర్డర్ను బేఖతరు చేస్తూ కక్షిదారులపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. పౌరుల హక్కుల రక్షణ న్యాయవాదుల బాధ్యత అని తెలిపారు. ఇప్పటికైనా పోలీసులు తమ వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో న్యాయవాదులు బొంపెల్లి రవీందర్, తంగళ్లపల్లి వెంకటి, కటకం జనార్దన్, గుండెల్లి శశాంక్, కంసాని రాజేష్, సుష్మా కూర్చున్నారు. ఈ దీక్షల్లో సీనియర్ న్యాయవాదులు ఉమాశంకర్, వసంతం, నాగుల సత్యనారాయణ, ధర్మేందర్, కోడం భాస్కర్, సురేష్, రమాకాంతారావు, గోవింద్, భాస్కర్, తిరుమలరావు, వేణు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పోలీసుల జోక్యాన్ని నిరసిస్తూ సిరిసిల్ల వేములవాడ భారత అధ్యక్ష ఆధ్వర్యంలో గత 13 రోజులుగా కోర్టు విధుల బహిష్కరణ నిర్వహించాము. కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నుంచి రిలే నిరదీక్ష కూడా ప్రారంభిస్తున్నాం. అయినప్పటికీ కూడా పోలీసు అధికారుల నుంచి ఇంతవరకు కూడా ఎట్లాంటి సానుభూతి రాలేదు. అందుకని ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసే భాగంగా ఈ రోజు నుంచి రిలే నిరదీక్ష ప్రారంభించాము. ఇక ముందు కూడా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కోరుతున్నాం. కోర్టు ఆర్డర్లకు శిరసావించక తప్పలేదు. చివరికి జైలు శిక్షను కూడా అనుభవించవలసి వచ్చింది. అటువంటిది మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందంటే న్యాయ వ్యవస్థతోనే అది అని మనం ఒప్పుకోవాల్సి వస్తుంది. తర్వాత అప్పటి ప్రధానమంత్రి కానీ ఏ దేశాధినేతలైనా కోర్టు ఆర్డర్ల ముందు కలవంచక తప్పలేదు. వారు ఒక సమయం వస్తే పార్లమెంటులో కూడా క్షమాపణ కోరాల్సినటువంటి పరిస్థితి ఉంటే వెనుకంజ వేయలేదు. కోర్టు అంటే అంత గౌరవం ఉండేది. కానీ రాను రాను ప్రజాస్వామ్యం నిర్మడించాలా ఇంకా దిగజారిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే న్యాయ వ్యవస్థను మనం నిర్వీర్యం చేస్తూ కించపరుస్తూ పూర్తిగా మనం దాన్ని అధపాతాళానికి తీసుకుపోయేటువంటి దురదృష్టమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది కూడా ప్రభుత్వాల వైపు నుండి ప్రభుత్వాధికారుల వైపు నుండే జరుగుతుంది. చాలా శోచనీయం. కోర్టు ఆర్డర్లు ఒక న్యాయవాది కక్షిదారుల కొరకు కోర్టు ఆర్డర్ తీసుకొని అమలు చేయడానికి గౌరవించాలని పోలీస్ స్టేషన్లలో వెళ్తే ప్రభుత్వాధికారులు ఇస్తే వాటిని బేఖాతరు చేస్తూ న్యాయ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం చాలా గర్హనీయము. ఇటువంటి దాన్ని ఏ న్యాయవాది కూడా సహించరు, ఏ న్యాయాధిపతులు కూడా సహించరు. ఒక సిరిసిల్ల న్యాయవాదులు జిల్లాను సాధించినటువంటి ఘనత సిరిసిల్ల న్యాయవాదులకు ఉన్నది. అటువంటి ఈ సివిల్ రైట్స్ ఏదైతే అనగదొక్కబడుతుందో కోర్టు ఆర్డర్లను స్వీకరించబడుతుందో ఇటువంటి ప్రజల ముందు న్యాయం చేయడానికి ఉద్యమాన్ని విజయం చేయడానికి నిర్ణయించుకోబడింది. చాలా లాగనీయమైనటువంటి దీనికి ప్రజలందరి సహకారం అవసరం. తర్వాత చివరికి ప్రజలందరి తీసుకుపోయి కోర్టు అంటే గౌరవం, కోర్టు అంటే ఆర్డర్ అమలు చేయడానికి
ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ నియంత్రణ ఆర్డర్లు తీసుకున్న తర్వాత వాటిని చింతకుండిలో పడేసేటువంటి స్థాయికి చెప్పడమే కాకుండా ఆర్డర్లు పొందిన వారి వ్యతిరేకంగా కేసులు రిజిస్టర్ చేసి 76 నానా ఇబ్బందులు అన్యాయానికి వారే కారణమైనప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడిది మనకి దేశంలో మామూలు రైతులు మామూలు సామాన్యుడికి రక్షణ ఎక్కడి. ఇది అందరూ కూడా ఆలోచించి సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిపి ఖచ్చితమైనటువంటి న్యాయం జరిపించిన వరకు కూడా ప్రజలకు న్యాయం చేయగలిగిన వరకు కోర్టు అంటే గౌరవం ప్రజల్లో కలిగినంత వరకు ప్రజలలో ఉద్యమం అనేది తీసుకురావాలి. ఎల్లారెడ్డిపేట మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కింద 3 లక్షల రూపాయలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మటి నరసయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణపూర్ గ్రామంలో 2 బండలింగపల్లి గ్రామంలో 2 బొప్పపూర్ గ్రామంలో 1 రాచర్ల గొల్లపల్లి గ్రామంలో 2 ఈ డబ్బును చెక్కుల రూపంలో పంపిణీ చేశామన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద పార్టీలకు అతీతంగా దరఖాస్తు చేసుకోవచ్చని, పేద ప్రజలందరికీ ఈ పథకం ద్వారా సహాయ నిధి అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెలలో ఇండ్ల మంజూరు కూడా జరుగుతుందని, అధికారులు వచ్చి మంజూరైన ఇంటికి ముగ్గు పోసి ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరుగుతుందని, 15 ఆగస్టు వరకు ఈ పంపిణీ పూర్తి కావడం జరుగుతుందన్నారు. రైతులకు ఎవరికైనా పొరపాటున రానట్లయితే బ్యాంకుల్లో కానీ వ్యవసాయ శాఖ వద్ద కానీ పరిశీలించి వారికి అందించే ప్రయత్నం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే సాహిబ్, కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మరి శ్రీనివాసరెడ్డి, నాయకులు కొండాపురం శ్రీనివాసరెడ్డి, చెన్నిబాబు, గుండాటి రామరెడ్డి, ఒడ్నాల ఆంజనేయులు, బండారి బాలరెడ్డి, సిరిపురం మహేందర్, దొమ్మటి రాజు, కొత్తపల్లి దేవయ్య, రమేష్, ఇమాం, కృష్ణారెడ్డి, సుధాకర్ గౌడ్, ఏలూరి రాజయ్య, చేపూరి రాజేశం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సహాయార్థం ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారికి రిలీఫ్గా కొంత డబ్బును ఇవ్వాలనేటువంటి ఉద్దేశం కొద్దీ సీఎం సహాయ నిధి కింద ఈరోజు నారాయణపూర్ లోపల 2, బండలింగంపల్లి లోపల 2, బొప్పాపూర్ లోపల 1, రాచర్ల గొల్లపల్లి లోపల 2 సుమారు 3,50,000 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం ఒక్కటే, పేద ప్రజలకు ఎక్కడ ఆపద వచ్చినా సంపద వచ్చినా కానీ వాళ్ళని వెంటనే ఆదుకోవాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దయచేసి ఈ యొక్క కార్యక్రమం పార్టీలకు అతీతంగా ఏ పార్టీలైనా ఉండొచ్చు, మీరు బీజేపీలు ఉండొచ్చు, టీఆర్ఎస్ ఉండొచ్చు, ఇంకా ఏ పార్టీలైనా ఉన్నా సరే కానీ వారు ఎవరు కూడా వచ్చినా కానీ వారికి తప్పకుండా మీది ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేకుండా వారికి సీఎం సహాయ నిధి నుండి తప్పకుండా వారికి చెక్కులు మంజూరు చేయించడం జరుగుతుంది. మీరెవ్వరు కూడా ఎలాంటి మొహమాట పడొద్దు. ఈ నెల లాస్ట్ వరకు కూడా కొత్తగా ఇండ్లు మంజూరు చేసి వారికి కూడా ఆ ఇంటికి ముగ్గు కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాలు రేపు ఈ 15 ఆగస్టు నాడు 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మీరెవ్వరు కూడా ప్రజలు అధైర్యపడకుండా, కొంతమంది రైతులకు లోను మాఫీ కాలేదని అంటారు, వాళ్ళకు కూడా ఈ నెల 30 వరకు బ్యాంకు పరంగా కానీ వ్యవసాయ శాఖ పరంగా కానీ ఎలాంటి సాంకేతిక పరంగా కానీ వాళ్ళది ఆగిపోయిందో వాళ్ళది కూడా ఈ నెలాఖరులోగా వాళ్ళది కూడా పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరికీ కూడా ఈ ప్రభుత్వం వాళ్ళ దగ్గరకు వచ్చి పాలకులం కాదు మేము సేవకులం అనేటువంటి ఉద్దేశం కొద్దీ ఈరోజు వాళ్ళ దగ్గరకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. టెక్స్టైల్ పార్క్ లో కార్మికులకు ఉపాధి కల్పించి ఎవరైనా సబ్సిడీ డబ్బులు అందించాలని సిఐటియు ఆధ్వర్యంలో ఆగస్టు 16న టెక్స్టైల్ పార్క్ బంద్ దీక్ష కార్యక్రమం చేపడుతూ ఉన్నట్లు, దీనిని విజయవంతం సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ పిలుపునిచ్చారు. ఈ రోజు టెక్స్టైల్ పార్క్ లో పవర్లూమ్ కార్మికుల సమావేశం టెక్స్టైల్ పార్క్ లోని క్యాంటీన్ వద్ద యూనియన్ అధ్యక్షులు కూచన శంకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం టెక్స్టైల్ పార్క్ కార్మికుల సమస్యల్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. టెక్స్టైల్ పార్క్ లో ఒకవైపు ఉపాధి లేక మరోవైపు బతుకమ్మ చీరల 10% యారన్ సబ్సిడీ డబ్బులు రాక కార్మికులు అనేక అవస్థలు పడుతున్నారన్నారు. కార్మికుల ఉపాధి కోసం ఏర్పాటు చేసిన టెక్స్టైల్ పార్క్ లో యజమానులు ప్రభుత్వ ఆర్డర్లు వచ్చినప్పుడు మాత్రమే పరిశ్రమలు నడిపిస్తూ ఉన్నారని, లేకపోతే బంద్ పెడుతున్నారని, దీనివల్ల కార్మికులకు సరైన ఉపాధి దొరకక చేస్తూ బతికే పరిస్థితి నెలకొందని, ఉపాధి మరియు సబ్సిడీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవడంలో భాగంగానే ఆగస్టు 16 శుక్రవారం రోజున ఒకరోజు టెక్స్టైల్ పార్క్ బంద్, పార్క్ గేట్ ముందు దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, ఇట్టి కార్యక్రమంలో టెక్స్టైల్ పార్క్ లో పనిచేస్తున్న కార్మికులందరూ తప్పకుండా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అక్కల శ్రీనివాస్, గడ్డం రాజశేఖర్, కారంపూరి మహేష్, మేఘ ఆంజనేయులు, గోవిందు, నాగయ్య, గోని నరేష్, పులి రమేష్, కూచుని రాజేష్, శ్రీకాంత్, సత్యనారాయణ, శ్రీనివాస్, ప్రభాకర్, సంపత్, ఆంజనేయులు, గణేష్, రాజేంద్ర ప్రసాద్, సాయి, జగదీష్, కిషన్, భూమయ్య, వెంకటేష్, నరహరి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. టెక్స్టైల్ పార్క్లో ఈరోజు ముఖ్యంగా సమావేశం ఏర్పరచడం జరిగింది. మరి
ఇంతవరకు మన బతుకమ్మ చీరలకు సంబంధించి 10% యారన్ సబ్సిడీ కొరకు మరి ప్రభుత్వం పరంగా చాలా రోజులు నెలల నుండి కాలయాపన జరుగుతూ ఉంది. ఎంతమంది అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడంతో సరిపోతుంది కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యేగా మన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనన్న గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్తో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనేక దఫాలు అందరికీ అక్కడ మంత్రి గారికి, హైదరాబాద్లో మంత్రి గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందరూ స్పందించి వెంటనే ఒక వారం 10 రోజులలో మీకు ఖాతాలో జమ చేస్తామని చెప్పడం జరుగుతుంది. మరి ఇంతవరకు కూడా ఎవరు స్పందించకపోవడంతో ఈరోజు ఇన్ని మాసాలుగా కార్మికులకు చాలా బాధాకరంగా ఉన్నది. కాబట్టి కార్మికులకు వెసులుబాటుగా ఉంటుంది. మరి వచ్చే 10% యారన్ సబ్సిడీని వేస్తే మరి కార్మికులకు ఇక్కడ అనేక రకాలుగా ఉపాధి కరువు అయిపోయింది. మరి చెప్పా పెట్టకుండా కార్ఖానలు కూడా బంద్ పెడతాను. వాళ్ళు ఇష్టపరంగా బంద్ పెట్టి ఇష్టపరంగా చాలు చేస్తున్నారు. కాబట్టి కార్మికులకు కూడా చాలా ఉపాధి కరువు అయిపోయింది ఇక్కడ. మరి కార్మికులకు కూడా ఇక్కడ ఉన్న మూతపడ్డ పరిశ్రమలను తెరిపించి కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఈ యారన్ సబ్సిడీ ఇస్తామని చెప్పడంతోనే సరిపెట్టుకుంటాను ప్రభుత్వం. మరి వెంటనే ఈ ప్రభుత్వం ఈ కార్మికులకు ఈ 2-3 రోజులలో ఈ యారన్ సబ్సిడీ అందించి వాళ్ళ ఖాతాలో జమ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి లేని పక్షంలో మరి 15 ఆగస్టు తర్వాత ఒకరోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం బంద్ పెట్టి టెక్స్టైల్ పార్క్ పూర్తి స్థాయిలో బంద్ పెట్టి మరి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మరి ఈ లోపే మరి కార్మికుల ఖాతాలో వేస్తే మరి బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున 16వ తారీఖు నాడు పెద్ద ఎత్తు కార్యక్రమం ఉంటుందని చెప్పేసి అందరికీ నేను తెలియజేస్తున్నా. ఈ టెక్స్టైల్ పార్క్ కార్మికులు కూడా అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఒకరోజు ధర్నాలో పాల్గొని 16వ తారీఖు నాడు అందరూ విజయవంతం చేయవలసిందిగా కార్మికులందరినీ కోరడం జరుగుతుంది. లేని పక్షంలో మరి ప్రభుత్వ పరంగా కూడా మనం ఎన్నో విధాలుగా పోరాటం చేస్తాం. ఒకరోజు పడకున్నా కానీ ఈ సందర్భంగా మరి అందరినీ కోరుతా ఉన్న కార్మికులందరూ తప్పకుండా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. టెక్స్టైల్ పార్క్లో పవర్లూమ్ కార్మికులకు బతుకమ్మ చీరలకు సంబంధించి రావాల్సినటువంటి 2022-2023 10% యారన్ సబ్సిడీని అందించడంలో అధికారులు తీవ్రంగా కాలయాపన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి టెక్స్టైల్ పార్క్లో రోజుకు పరిశ్రమలు మూతపడి పరిశ్రమపై ఆధారపడి పనిచేస్తున్నటువంటి కార్మికులకు మరి ఉపాధి లేకుండా పోతుందని చెప్పి ఈరోజు మరి టెక్స్టైల్ పార్క్ కార్మికుల సమావేశాన్ని నిర్వహించుకొని ఈ సమావేశంలో మరి ఈ టెక్స్టైల్ పార్క్ కార్మికులకు రావాల్సిన యారన్ సబ్సిడీ ప్రభుత్వం వెంటనే కాలయాపన చేయకుండా అందించాలని, అదేవిధంగా పరిశ్రమలన్నీ కూడా మూతపడ్డ పరిశ్రమలను ప్రభుత్వం వెంటనే తెరిపించి పరిశ్రమపై ఆధారపడ్డ కార్మికులందరికీ వెంటనే ఉపాధి కల్పించాలనే డిమాండ్లతోని ఆగస్టు 16వ తేదీ శుక్రవారం రోజున ఒకరోజు టెక్స్టైల్ పార్కు బంద్ పెట్టి ఒకరోజు దీక్షా కార్యక్రమం చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. మరి కార్మికుల యారన్ సబ్సిడీ ఉపాధి సమస్యలపైన జరుగుతున్నటువంటి ఈ ఒకరోజు బంద్ దీక్షలో టెక్స్టైల్ పార్క్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క పవర్లూమ్ కార్మికుడు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అదేవిధంగా యజమానులు కూడా కార్మికులకు సంబంధించిన సమస్యలపైన చేస్తున్న ఈ ఒకరోజు బంద్ దీక్షకు కూడా సహకారం అందించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే టెక్స్టైల్ పార్క్ని కార్మికుల ఉపాధి కొరకు ఏర్పాటు చేసిన టెక్స్టైల్ పార్క్లో మరి పరిశ్రమలు రోజుకు మూతపడి పరిశ్రమ మీద ఆధారపడ్డ కార్మికులు మరి ఉపాధి కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇక్కడ కార్మికులకు బతుకమ్మ చీరలకు సంబంధించి 10% యారన్ సబ్సిడీని అందించడం జరుగుతూ ఉంది. మరి 2018 నుంచి 2021 వరకే ఇప్పటివరకు అందించిన పరిస్థితి ఉంది. 2022-23 సంవత్సరాలకు సంబంధించిన యారన్ సబ్సిడీని కార్మికులకు రావాల్సి ఉంది. ఇక్కడ సిరిసిల్లాలో 2022 సంవత్సరం కార్మికులకు అందించడం జరిగింది. కానీ టెక్స్టైల్ పార్క్లో మాత్రము కార్మికులకు అందించడంలో తీవ్రంగా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఈ విషయం పైన ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత జౌళి శాఖ అధికారుల నుంచి కలెక్టర్ గారు, అదేవిధంగా చేనేత జౌళి శాఖ కమిషనర్ గారి దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లినా కూడా సమస్యలు ఇప్పటివరకు కూడా సబ్సిడీ అందించినటువంటి పరిస్థితి ఉంది. మొన్నటికి మొన్న మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పైనటువంటి ఆది శ్రీనివాస్ గారిని కూడా మేము కలిసినాము. అయినా కూడా పార్కులో జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఆది శ్రీనివాస్ గారు సమీక్ష సమావేశం యజమానులతో ఏర్పాటు చేసిన తప్ప కానీ కార్మికులతో సమస్యలు తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కార్మికుల పట్ల మరి ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో మేము అడుగుతూ ఉన్నాం. నిజంగా కార్మికుల పక్షాన మీరు ఉన్నట్టయితే వెంటనే కార్మికులకు రావాల్సినటువంటి 2022 యారన్ సబ్సిడీని తగ్గించకుండా గతంలో ఇచ్చిన మాదిరిగానే వెంటనే అందించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా టెక్స్టైల్ పార్క్లో గత 10 సంవత్సరాల పాటు కూడా ఇక్కడ స్థానికంగా కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహించినా కూడా టెక్స్టైల్ పార్క్లో
పరిశ్రమలో రోజు రోజుకు మూతపడి మరి కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా వెంటనే మరి ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు పూర్తి స్థాయిలో ప్రారంభించే విధంగా చర్యలు తీసుకొని కార్మికులకు నిరంతరం ఉపాధితో పాటు మెరుగైన వేతనాలు అందించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఈ సమస్యల మీద కార్మికులందరం కూడా ఒకరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా సమస్యలు పరిష్కరించుకోవడంలో భాగంగా ఆగస్టు 16వ తేదీ ఒకరోజు బంధు టెక్స్టైల్ పార్క్ బంధు దీక్ష కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి కార్మికులందరూ ఈ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనాలని, ఆ లోపే ప్రభుత్వం స్పందించి వెంటనే కార్మికుల సబ్సిడీ అందించి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కార్మికులందరి పక్షాన మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. పవిత్ర శ్రావణ మాసం పురస్కరించుకుని సుహాసినీల అఖండ సౌభాగ్య సిద్ధి కోసం సౌందర్య లహరి కుంకుమార్చన మరియు సౌందర్య లహరి హవనం కార్యక్రమం నేత్రపర్వంగా కొనసాగింది. సిరిసిల్ల శ్రీ దుర్గా భవానీ సేవా సమితి ఆధ్వర్యంలో పవిత్ర శ్రావణ మాసం పురస్కరించుకుని మహిళలు అఖండ సౌభాగ్య సిద్ధి కోసం ఈరోజు సిరిసిల్ల కళ్యాణ లక్ష్మి గార్డెన్ లో సౌందర్య లహరి కుంకుమార్చన మరియు హవన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మంగళపల్లి వేణుగోపాల శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా నేటి ఉదయం నుండి లలిత కుంకుమార్చన, సౌందర్య లహరి పారాయణం, హోమం, కుంకుమ పూజలు అలాగే 100 శ్లోకాలతో పారాయణం గావించారు. సుమారు 500 మంది సుహాసినులు ఈ సౌందర్య లహరి కుంకుమార్చన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ మహత్తర కార్యక్రమం బచ్చు మోహన్ వీణల ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతివాడు ఈ మంత్రములను సౌందర్య లహరం చదివి మంత్రసిద్ధి పొంది లోకానికి హాని కలిగిస్తే నిజమైనటువంటి అమ్మ పాదార విందమకరంద స్రావం జరీ ప్రవాహాన్ని జుర్రినటువంటి వాళ్ళు, సాత్విక ప్రకృతి కలిగినటువంటి వాళ్ళు మాత్రమే సౌందర్య లహరి ముట్టుకోవాలి. వేరే వాళ్ళను దూరం చెయ్యాలి. ఎందుకంటే దీంట్లో మంత్రాలు సిద్ధి అవుతాయి. సిద్ధి అయి అనేక అనుగ్రహాలు కలుగుతాయి. వాడు అనుగ్రహంతోని అహంకారపూరితుడై జగత్తును నాశనం చేస్తే అందుకోసం ఏం చేసినాడు, మీదికి చూస్తే శృంగారంతో కూడుకున్నటువంటి అమ్మ వెంట్రుకలను, స్తనములను, కాళ్లను, చీరను, శృంగారాన్ని రచించినట్టుగా పెట్టి సామాన్యుని మూర్ఖులను దూరం చేసి పూర్వజన్మ సుకృతమున్నటువంటి వాళ్ళని మూకానామపిచ కవితా కారణతయా కదా దత్తే వాణి ముఖ కమల తాంబూల రసతాం. అమ్మా, ఎప్పుడు తాంబూల రసాన్ని జుర్రి నీ ఎంగిలి పాదారవింద మకరంద శ్రీ నీ కాళ్ళు కడిగి ఆ పాదాలు జుర్రి అజ్ఞానినై నీ మహామంత్రముపాసనకు దూరమై వ్యర్థంగా పశువుతునుగా బ్రతుకుతున్న నిన్ను అట్లా బ్రతకకుండా దగ్గరికి చేసి సౌందర్య లహరి ముట్టుకొని దాంట్లో అర్థం స్థూలంగా ఏది కనబడ్డా సరే లోపల ఏదో మహానరంబర్షీయాం సంధర్మ సుజడం ఇటువంటి శ్లోకాలు చూసినప్పుడు పిచ్చెక్కిపోయి వ్యర్థులైన మూర్ఖులు తాత్పర్యం చదువుకొని అంతా పిచ్చి పిచ్చిగా రాసింది అని దూరం పోవాలి తల్లి. కేవలం నీ మనస్సు యందు తీవ్రమైన పూర్వజన్మ సుకృతమున్నవాడే వీటికి మోసపోక ఈ అర్థం ఇది కాదు, మీది కనబడుతున్న అర్థం కాదు, లోపల ఏదో రహస్యమున్నది, మీదికి ఏదో కనబడుతున్నది, మీద కనబడుతున్నది, చెడుగా కనబడుతున్నది, లోపల ఏదో మహారహస్యం ఉన్నది. ఆ రహస్యాన్ని పొందాలి అనుకున్నటువంటి పూర్వజన్మ సుకృతమున్న వాళ్లే తల్లి మూకానామపిచ కవితా కారణతయా కదా దత్తే వాణి ముఖ కమల తాంబూలరసతాం కదా కాళీ మాత కతయ కలితాలక్తకరసం. అటువంటి మూగులమై దూరం పోకుండా ఆత్మీయులమై ఆ మహామంత్రములను ఉపాసన చేసేటువంటి రహస్యభూతమైన మంత్రోపాసనము చేసేటువంటి మీదికి స్థూలంగా శృంగారంగా కనబడి లోపల మంత్రములున్నటువంటి వీటిని అటువంటి వాళ్ళు ముట్టుకునేట్టుగా చెయ్యి అని శంకరులు దీన్ని అమ్మను ప్రార్థించినటువంటి ప్రార్థననే 98వ శ్లోకం మొదటి శ్లోకానికి లింక్ ఉన్నది. నిజంగా నరంబర్షీయాంసం ధర్మసుజడం ఇటువంటి శ్లోకాలు ఏవి మీకు భౌతిక శృంగారంగా కనబడి లోపల వేదాంత ఉపనిషత్ రహస్యములతో కూడుకొని ఉన్నాయో అవి మనం వ్యాఖ్యానించుకుందాం. సౌందర్య లహరి నేర్చుకుందాం గ్రూపులో. అప్పుడప్పుడు ఇటువంటి శ్లోకాలు వ్యాఖ్యానం చేసి మీకు అందించడానికి ప్రయత్నిస్తాను.
వాటిని మీరు వినండి, అప్పుడు తెలుస్తుంది. ఓహో, వెర్రివాళ్లను దూరం కొట్టడానికి శంకరాచార్యులు నాటువంటి పూర్వజన్మ సుకృతం ఉన్నటువంటి వాళ్లను దగ్గరికి తీయడానికి ఈ పని చేసినారు కావచ్చును అని మీ అందరికీ ఈ శ్లోకములే మహామంత్రములు. మీదికి శృంగారంగా కనబడ్డా లోపల ఏదో గొప్ప రహస్యంతో ఉన్నది. పిచ్చి విధవల్లారా, మీ భావన మీకుంటే ఉండని, కానీ లోపల అమ్మ యొక్క బీజాక్షరములు ఉన్నాయి అనే భావన రావడానికి అవసరమైనటువంటి వ్యాఖ్యానం అమ్మ నాతోని చేయించినప్పుడు సౌందర్యలహరి అని నేర్చుకుందాం గ్రూపులో పెడతాను, వాటిని వినండి. అప్పుడు సౌందర్యలహరి ఒక శ్లోకం కనబడింది. దానికి తంగలపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలోని గురుకుల పాఠశాలను బీజేపీ మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్రావు పరిశీలించారు. తంగలపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలోని గురుకుల పాఠశాలను బీజేపీ మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్రావు మరియు ఇతర నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ కు విన్నవిస్తామని తెలిపారు. వీరి వెంట బీజేపీ ప్రధాన కార్యదర్శి కాళీచరణ్, ఉపాధ్యక్షులు ఇటికల రాజు, మహేందర్ మరియు నాయకులు పాల్గొన్నారు. బద్దెనపల్లి గ్రామంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల జూనియర్ కాలేజీలో మేము సందర్శించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టుంటే హాస్టల్ వసతులు కానీ, హాస్టల్లో ఉండే పిల్లల సౌకర్యాల గురించి లోటుపాట్లు కల్పిస్తున్నటువంటి మన ప్రిన్సిపల్ మేడం గారు ఏం చెప్తున్నారంటే, వీళ్ళకు ఇక్కడ నలుగురితోనే మెయింటెనెన్స్ సరిపోవట్లేదు. 600 మంది స్టూడెంట్స్ ఉన్నప్పటికీ నలుగురితో చేయలేకపోతున్నాం కాబట్టి ఇది నలుగురితో సాధ్యమైతలేదు. ఇంకా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఎక్కువ మందిని పెంచాలనే ఉద్దేశంతో చెప్తున్నారు. ఇక్కడ ఈరోజు చూసుకున్నప్పటికంటే వసతులు అనుకూలంగా లేవు. పిల్లలకు హాస్టల్ రూమ్లో కానీ, ఇక్కడ మనం ఫుడ్ విషయంలో కానీ, కిచెన్ రూమ్లో కానీ కొంచెం ఇబ్బందులు ఉన్నది. ఈరోజు మేము వచ్చి చూడడం జరిగింది. అది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నాం. మండలం బద్దెనపల్లి గ్రామంలో గురుకుల పాఠశాలని శ్రీ తంగలపల్లి భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షుడు వెన్నమనేని శ్రీధరరావు గారి ఆధ్వర్యంలో విజిట్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ 600 మంది పిల్లలు చదువుతున్నప్పటికీ వాళ్ళకు సరిపడా మ్యాన్ పవర్, ఏది శానిటేషన్కి సంబంధించినటువంటి కూలీలు, సరైన వేతనం లేక ఇబ్బంది పాలు కావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పాఠశాల ఆవరణలో కూడా గడ్డి, అది చెట్లు అంత పిచ్చి మొక్కలు మొలవడం జరిగింది. వాటిని తీసే విధంగా ఫండ్స్ రావడం లేదని చెప్పి మేడం చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా శానిటేషన్ కూడా బాగాలేదు. వర్కర్స్ని పెంచి ఈ విద్యార్థులకు ఇబ్బంది రాకుండా చేయాలని కోరుతూ ఉన్నాం. మరి అదేవిధంగా ఫుడ్కు సంబంధించి కూరగాయలు కూడా తాజావి అందించి పిల్లలకు మంచి పోషకాహారాన్ని అందించే విధంగా చూడాలని ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క సమస్యల్ని ఇది మొదటిసారిగా మేము వచ్చినాం కాబట్టి చూసి ఒకసారి చెప్పి వెళ్తున్నాం. ఇంకా ఏదో విధంగా ఏదైనా ప్రాబ్లమ్స్ అయితే ఈ విషయంపై మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి పిల్లల సౌకర్యాల కోసం మేము ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.